India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech's Charminar. Medicover Women and Child Hospital. నమస్తే, వెల్కమ్ టు RTV. కాల ప్రవాహంలో ఓ ఏడాది కనుమరుగు కాబోతోంది. కొత్త ఏడాది సరికొత్త ఆశలు మూసుకొని మన ముందుకు రాబోతోంది. గతించిన కాలాన్ని నెమరేసుకుంటూ నూతన ఏడాదిలోకి అడుగేద్దాం. నరేంద్ర మోదీ షార్ట్కట్లో నమో, ఈ రెండు అక్షరాల చుట్టూనే ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ అంటే వాజ్పేయి, అద్వానీ లాంటి నాయకులు కనిపించేవాళ్ళు. కానీ 10 ఏళ్ల వ్యవధిలో ఆ పార్టీ సినారియో మొత్తం మారిపోయింది. అసలు ఆ పార్టీని మించిపోయారు మోదీ. 2 సార్లు ప్రధాని పీఠం ఎక్కారాయన. హ్యాట్రిక్ కోసం రెడీ అంటున్నారు. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు. ఇంతకీ 2024లో మోదీ మూడేస్తారా, లేక ప్రతిపక్షాల దాడిలో ఢీలా పడతారా? కొత్త ఏడాదిలో మోదీ ముందున్న సవాళ్లు, లక్ష్యాలు ఇప్పుడు చూద్దాం. 2 సార్లు గెలిచారు కాబట్టి మూడోసారి గట్టి పోటీ తప్పదు. మొన్నటిదాకా అందరూ ఇదే మాట అనుకున్నారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక అంతా అవాక్కయ్యారు. 5లో 3 చోట్ల మోదీ మేనియా పనిచేసింది. అధికార పీఠంపై కమలం పార్టీ పాగా వేసింది. ఇదే జోష్తో కేంద్రంలోనూ హ్యాట్రిక్ కొడతామంటోంది బీజేపీ. కానీ మోదీకి ముకుతాడు వేస్తామంటున్నాయి విపక్షాలు. మరి 2024 నమోకి సలాం కొడుతుందా, లేక సవాల్ విసురుతుందా? పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఇంకో 3-4 నెలల్లోనే ఎన్నికల సమరం జరగనుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల కాషాయ జెండానే ఎగిరింది. మొత్తంగా దక్షిణాదిని మినహాయిస్తే మిగిలిన భారతంలో అత్యధికంగా ఎగురుతున్న జెండా బీజేపీదే. నరేంద్ర మోదీ మేనియా అంతలా పనిచేస్తోంది. ఈ ఊపు, ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగితే 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీ గెలుపు తథ్యమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పార్లమెంట్ ఎన్నికలని పోల్చి చూడలేము. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసి బీజేపీ గెలిచి ఉండొచ్చు. కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది బీజేపీ. మరి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే కమలానికి తిరోగమనం మొదలవుతుంది. ఎందుకంటే 2018లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దేశమంతా మోడీ గాలి వీచింది. ఇప్పుడు అవే రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచింది. దీంతో రివర్స్ స్ట్రాటజీ పనిచేసే అవకాశం లేకపోలేదంటున్నారు పలువురు. నిజానికి ప్రపంచ పటంపై ఈ 10 ఏళ్లలో భారత్ ప్రభ పెరిగింది. ఎక్కడికి వెళ్లినా నరేంద్ర మోడీకి జై కొడుతున్నారు జనం. అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్ తో ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడుతోంది. ఒక అమెరికానే కాదు, అభివృద్ధిలో ముందున్న అనేక దేశాలు మోడీతో చేయి కలపడానికి ముందుంటున్నాయి. భారత విదేశాంగ విధానం కూడా గతం కంటే భిన్నంగా ఉంది. సరిగ్గా చెప్పాలంటే విదేశాంగ విధానంలో మోడీ సర్కార్ దూకుడుగా కనిపిస్తోంది. G20 సదస్సుతో భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఒక్క G20 సదస్సే కాదు, విదేశాల్లోనూ మోడీకి నీరాజనం పడుతున్నాయి అక్కడి ప్రభుత్వాలు. అందుకే గత 10 ఏళ్లలో భారత్ చేపట్టిన విదేశాంగ విధానం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేది. రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంలో యూరోపియన్ దేశాలని లెక్క చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది భారత్. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలో పూర్తిగా ఎటూ మొగ్గకుండా తటస్థంగా నిలబడే ప్రయత్నం చేసింది. దేశం ఆర్థికంగా బలంగా మారాలంటే విదేశీ విధానం పటిష్టంగా మార్చాలన్న సూత్రాన్ని అక్షరాల అమలు చేశారు మోడీ. అదే జనంలో జాతీయ భావం పెంపొందేలా చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా జాతీయ భావం చాలా చోట్ల ఉన్నా భారత్ లో మాత్రం ఓట్ల రూపంలో వ్యక్తమవుతోంది. అయితే దీని ప్రభావం 2024లో కూడా ఉంటుందా అనేదే ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోదీ ఒక బ్రాండ్లా మారాడు. సరే, మరి దేశం బ్రాండ్ సంగతి ఏంటి? ఈ 10 ఏళ్లలో అనూహ్యమైన అభివృద్ధి ఏమైనా జరిగిందా? 10 ఏళ్ల మాట తర్వాత అసలు 2023లో ఎంత మార్పు జరిగింది? 2024లో మోదీని సవాల్ చేసే మైనస్లేంటి? ఇప్పుడు చూద్దాం.
మోడీ హయాంలో దేశం వెలిగిపోతోంది అన్నది పూర్తి వాస్తవం కాదు. G20 సదస్సే ఇందుకు సరైన ఉదాహరణ. ఆ సదస్సుని ప్రపంచం నివ్వెరపోయేలా ఢిల్లీలో నిర్వహించింది మోడీ ప్రభుత్వం. అదే సమయంలో ఢిల్లీలో మురికివాడలు పేదరికం కనబడకుండా కవర్ చేసుకునేందుకు తెగ తిప్పలు పడ్డారు. కొన్ని మురికివాడల్లోని జనాన్ని ఉన్నపళంగా అక్కడి నుంచి తరలించారు. కొన్ని చోట్ల పేదలు నివసించే ప్రాంతాలు కనిపించకుండా G20 బ్యానర్లు కప్పారు. ఇదంతా ప్రపంచం చూసింది. మణిపూర్లో నెలల తరబడి జరిగిన హింస ప్రపంచాన్ని మొత్తం కంటతడి పెట్టించింది. కానీ ప్రధాని మోడీలో మాత్రం చలనం తెప్పించలేకపోయింది. వందల మంది చనిపోయినా, స్త్రీల మీద అత్యాచారాలు సాగినా ప్రధాని నుంచి పలకరింత కూడా కరువైపోయింది. చివరికి సుప్రీంకోర్టు హెచ్చరికల తర్వాతే తూతూ మంత్రంగా మోడీ మాట్లాడారు. ఇది ఈశాన్య భారతంతో పాటు అన్ని రాష్ట్రాల్లో విద్యావంతులపై కాస్తంత ప్రభావం చూపించే అంశమే. మోడీ నాయకత్వంలోనే భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనే దాని మీద కూడా భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ స్థానం దిగజారుతోంది. 2020లో 130వ స్థానంలో ఉన్న భారత్ 2021 నాటికి 132కు పడిపోయింది. సగటు జీవన ప్రమాణం, విద్య, తలసరి ఆదాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని HDIని రూపొందిస్తారు. 2015 నుంచి 2021 మధ్య భారత్ స్థానం తగ్గుతూ వస్తే చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, UAE, భూటాన్, మాల్దీవుల ర్యాంకులు పెరుగుతూ పోయాయి. మోడీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న మాటల్లో కొంత వాస్తవం ఉన్నా అంతర్గతంగా దేశంలో సామాన్యుల జీవన ప్రమాణాలు మాత్రం ఎదగలేదన్నది స్పష్టంగా కనిపించే విషయం. నిజం చెప్పాలంటే 2003 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తోంది. మన్మోహన్ సింగ్ కాలంలోనూ భారత్ GDP రేటు 8% ఉంది. 2014 తర్వాతే అది నెమ్మదించింది. కాబట్టి మోడీ ప్రభుత్వంలోనే భారత్కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పలేదు. సగటు మనిషి జీవితంపై డైరెక్ట్ గా ప్రభావం చూపించే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ రేట్ ఎప్పుడో చుక్కల్ని తాకింది. నిత్యావసరాల ధరలు ఈ 10 ఏళ్లలో 20 నుంచి 60% వరకు పెరిగాయి. 2014లో 410 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడో 1000 దాటిపోయింది. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల దాన్ని కాస్తంత తగ్గించారు. చివరికి ఎరువుల్లో వచ్చే సబ్సిడీలో కూడా కోత పెట్టింది మోడీ ప్రభుత్వం. దీంతో పాటు గ్రామాల్లో వేసవిలో పేదలకు బతుకుదెరువుగా ఉన్న ఉపాధి హామీ పనుల్లోనూ కోత విధించింది. ఫలితంగా గ్రామీణ ప్రజల ఆదాయం మరింత దిగజారింది. ఇవన్నీ 2024లో మోడీకి సవాల్ కాబోతున్నాయి. నరేంద్రుడి మైనస్లలో మరొకటి ఆయన వయస్సు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో 70 ఏళ్ల వయస్సుని కటాఫ్ గా పెట్టింది బీజేపీ. చాలా మంది సీనియర్లు దానివల్ల ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. మరి మోడీ వయస్సు 73 ఏళ్లు. అందరికీ ఒక లెక్క, తనకి ఇంకో లెక్క అంటే పార్టీ కార్యకర్తలంతా ఊరుకుంటారా? ఓటర్లు ఓకే అంటారా? మోదీ ప్లస్ పాయింట్లలో విదేశాంగ విధానం తర్వాత కనిపించేది రామమందిర నిర్మాణం. బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన నినాదం రామమందిరం. అలాంటిది ఇప్పుడు ఆలయం పూర్తి కావచ్చింది. ఇంకొద్ది రోజుల్లోని అయోధ్య రాముడు పూజలు అందుకోబోతున్నాడు. మరి మోదీ మైనస్లని మందిరం ఎంతవరకు కవర్ చేస్తుంది? బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాతే దేశమంతా బీజేపీ ప్రభావం పెరిగింది. అప్పటి నుంచి ఆ పార్టీ రామ్ మందిర్ నినాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చింది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తగినంత బలం లేకపోవడమో మరో కారణమో తెలియదు కానీ మందిరం నినాదాలకే పరిమితమైంది. కానీ మోడీ ప్రధాని అయ్యాక ఎట్టకేలకు రామజన్మభూమిలో ఆలయానికి భూమి పూజ జరిగింది. త్వరలోనే ఆలయంలో పూజలు కూడా మొదలవబోతున్నాయి. ఇది ఈసారి ఎన్నికల్లో మోడీకి బాగా కలిసి వచ్చే అంశమే. రామజన్మభూమి అనేది ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాదిలో కూడా ప్రభావం చూపించే అంశం. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని ఢిల్లీలో జరిగిన పదాధికారుల సమావేశంలో నేతలకు సూచించారు మోడీ. మరి దీనిని బీజేపీ నేతలు ప్రచారాస్త్రంగా ఎలా వాడుకుంటారు అనేది కీలకంశం. రామమందిర నిర్మాణం అనేదాన్ని మేము రాజకీయాలకు అతీతంగా చూస్తాం. రామమందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసమో సీట్ల కోసమో చేసేటువంటిది కాదు. 2014లో రామాలయ నిర్మాణం జరగలే. మేము అప్పుడు మా మేనిఫెస్టోలో పెట్టినాం, అంతకంటే ముందు పెట్టినాము. ఆ తర్వాత జరిగిన మొన్నటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ మా మేనిఫెస్టోలో రామాలయ నిర్మాణం అనేటువంటిది ఉన్నది. కానీ 2014లో మేము అధికారం వచ్చేపాటికి రామాలయ నిర్మాణం జరగలేదే. అప్పటికే మాకు 282 సీట్లు వచ్చినాయి. 2019లో 300 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 350 సీట్లకు పైన వస్తాయి. అంతే తప్పిస్తే ఈ రామాలయ నిర్మాణాన్ని ఓట్లకు రాజకీయాలకు అతీతంగా చూడాలి. నాయకులు ఎలా మాట్లాడినా బీజేపీ ప్రచారంలో రామమందిరం కీలక పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా వారికి అది ఓట్లు కురిపించే అంశమే అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక ఇప్పటి వరకు బీజేపీ వ్యతిరేకించే అంశం వ్యక్తి పూజ. ఆ పార్టీలో స్వాతంత్రోద్యమ నాయకులు లేకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ మొదటి నుంచి వ్యక్తి పూజ, కుటుంబ రాజకీయాలు పెద్దగా కనిపించని పార్టీగా బీజేపీ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీని అధికార పీఠంపై నిలబెడుతున్నది మాత్రం వ్యక్తి పూజే. ఎందుకంటే మోడీ ఇమేజ్
ఆ స్థాయిలో పెరిగింది. అందుకే ఆయనకి 70 ఏళ్లు దాటినా మరోసారి ప్రధానిగా మరొకరిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు కమలం పార్టీ. అంటే పార్టీని మించి మోడీ బ్రాండ్ పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ వన్ మ్యాన్ షో. మోడీ గారు బీజేపీ నాయకుడు, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు. ఆల్రెడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ గారు 3వ కూడా యాక్సెప్ట్ చేస్తూ నేషనల్ కౌన్సిల్ కూడా మీటింగ్ జరగవచ్చు. దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి మోడీ వన్ మ్యాన్ షో కాదు, పార్టీ వన్ మ్యాన్ షో ఉంటుంది. అంటే డౌట్ ఏం లేదు, మోడీ గారు కూడా ఉంటారు, మోడీ నాయకుడిగా పార్టీ వన్ మ్యాన్ షో ఉంటుంది. ఇంకా దాంట్లో రెండో ఆలోచన అవసరం లేదనేది మా అభిప్రాయం. నిజానికి పార్టీని మించిన బ్రాండ్ ఉన్న నాయకులే ఏ పార్టీకైనా కీలకం. ఆ ఇమేజ్ అంటూ ఒకసారి వచ్చాక దాన్ని తగ్గించాలని చూస్తే అది పార్టీకే నష్టం చేస్తుందనేది ఇండియన్ పాలిటిక్స్ లో ఎన్నో సందర్భాల్లో రుజువైన విషయం. 2024 ఎన్నికల్లోనూ రామ్ మందిరంతో పాటు మోడీ బ్రాండ్ కూడా బీజేపీ ప్రచారాస్త్రాలుగా నిలవడం ఖాయం. ఇక బీజేపీ వర్సెస్ సౌత్ ఇండియా. అసలు బీజేపీ అంటేనే ఇదేదో మనకు సంబంధించిన వ్యవహారం కాదులే అనుకునే పరిస్థితి దక్షిణ భారతదేశంలో ఉంది. కేరళ, తమిళనాడు, ఏపీల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలోనూ దాదాపు ఇదే సిచ్యువేషన్. కర్ణాటకలో మాత్రమే కమలానికి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అక్కడ ప్రతిపక్షంలోనే ఉంది కమలం పార్టీ. మరి మోదీ మానియా సౌత్కి ప్రవహిస్తుందా? 2024లో అయినా ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుందా? ఉత్తరాన ఊపేస్తున్న మోడీ మానియా దక్షిణాదిలో మాత్రం జీరో. నార్త్ కంటే అన్ని రంగాల్లో మెరుగ్గా కనిపించే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి ఎప్పుడూ పట్టులేదు. ఇక్కడ చదువుకున్న వాళ్లు ఎక్కువ, ఆర్థికంగానూ మెరుగైన పరిస్థితి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మతపరమైన రాజకీయాల ప్రభావం తొలి నుంచి తక్కువ. దానికి తోడు లోకల్ గా పుట్టిన బలమైన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వెరసి ఇక్కడ బీజేపీ ఉనికి నామమాత్రమే. కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ప్రస్తుతం అయితే దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో ఓటమి పాలైంది. తమిళనాడు, కేరళలో ఆ పార్టీ ఉనికి ఆల్మోస్ట్ జీరో. ఇక ఏపీలోనూ అంతంత మాత్రమే. ఇక తెలంగాణలో ఒక దశలో మంచి ఊపు మీదున్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నాటికి నీరుగారిపోయింది. మోడీ 10 ఏళ్ల పాలనలోనూ దక్షిణాది ఓటర్లని ఆకట్టుకునేందుకు చేసింది పెద్దగా ఏమీ లేదు. పైగా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలని చిన్నచూపు చూస్తుందన్న వాదన ఇక్కడి జనాల్లో బలంగా ఉంది. కేంద్రానికి ఇక్కడి నుంచి వెళ్తున్న పన్నులు చాలా ఎక్కువ, కానీ కేంద్రం నుంచి ఈ రాష్ట్రాల అభివృద్ధి కోసం వచ్చే నిధులు చాలా తక్కువ అన్నది స్పష్టంగా కనిపించే విషయమే. దీనిపై ఇక్కడి బీజేపీ నేతలు కూడా కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలంటూ లేవు. పైగా అమిత్ షా లాంటి వాళ్లు హిందీ జాతీయ భాష అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీపై మరింత వ్యతిరేకతను పెంచుతున్నాయి. అయితే 2024లో దక్షిణాదిలోనూ మోడీ మానియా ఉంటుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు. అసలు ముందు పుట్టిందే సౌత్లో బీజేపీ. 1984లో ఎలక్షన్స్లో 2 సీట్లు వచ్చినాయి భారతదేశంలో బీజేపీకి. మొదటి 2 సీట్లు. ఆ 2 సీట్లలో ఒక సీటు నడిబొడ్డు తెలంగాణ, హన్మకొండ, జంగారెడ్డి గారు. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం, తెలంగాణ భూమిలోనే ఉంది ధర్మం, తెలంగాణ భూమిలోనే ఉంది దేశ ప్రేమ. కాబట్టి అది అపోహ. మధ్యాహ్నం కొన్ని అది ఉడుకుదొడుకులు ఉంటాయి ప్రతి ప్రయాణంలో. ఈరోజు కర్ణాటకలో కూడా మళ్ళీ బలపడ్డాము. అదొక మోసపూరిత వాగ్దానాలు. మాకున్న ఇప్పుడున్న సర్వీస్ ప్రకారం కావచ్చు, పబ్లిక్ పల్స్ ప్రకారం కావచ్చు, సుమారు 2 అంకెల సీటు సాధిస్తామని ఘంటాపథంగా చెప్పగలను. దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ అధిష్టానం కూడా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కర్ణాటకలో మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఫలితంగా లింగాయత్ వర్గాల్లో కోల్పోయిన బలాన్ని తిరిగి పొందుతామన్న అభిప్రాయం ఉంది. తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తు కోసం మళ్లీ తెర వెనుక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అంతర్గత విభేదాల్లో చిక్కుకుని మరింత బలహీనపడుతుందని, అప్పుడు కాంగ్రెస్ కు తామే ప్రధాన పోటీదారు అయ్యేలా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీలో వైసీపీ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలు, టీడీపీ బలపడుతున్న తీరు తమ దృష్టికి వచ్చిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. లోక్సభ ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే అవకాశాలు ఉన్నాయని కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సౌత్ లో బీజేపీ పొత్తులపై మాత్రమే ఆధారపడక తప్పని పరిస్థితి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి సహా మొత్తం 130 లోక్సభ సీట్లు ఉన్నాయి. లోక్సభలో ఉన్న మొత్తం 543 స్థానాల్లో ఇది 4వ వంతు. 2014లో మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు దక్షిణాది నుంచి బీజేపీ కేవలం 21 సీట్లు మాత్రమే గెలిచింది. దేశం మొత్తం మీద బీజేపీ సాధించిన సీట్లలో ఆ పార్టీ దక్షిణాది నుంచి గెలిచిన సీట్ల శాతం కేవలం 7%. 2019లో కూడా బీజేపీ రికార్డు స్థాయిలో లోక్సభ సీట్లు సాధించినా కర్ణాటకలో మాత్రమే చెప్పుకోదగ్గ సీట్లు పొందింది.
ఇక్కడ మొత్తం 28 సీట్లకు గాను 25 స్థానాలు గెలిచింది. దీని తరువాత తమిళనాడులో 1 సీటు గెలుచుకుంది. తెలంగాణలో 4 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళలో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2024లో మోడీ దక్షిణాది నుంచి ఎన్ని సీట్లు గెలిపిస్తారనేది ఆసక్తి రేపే అంశమే. ఎన్ని మైనస్లున్నా ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మొత్తం మారిపోవడం, మోదీ హవా కొనసాగడమే ఈ 10 ఏళ్లలో చూస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ కంటే మోదీ బ్రాండ్ మించిపోయిందనేది కాదనలేని వాస్తవం. మరి 2024 కూడా ఆయనకే నమో అంటుందో లేక సవాల్గా నిలబడుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.